మన జీవితంలో చాలామంది ఒక తప్పు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. అందరినీ సంతోషపెట్టాలి, అందరి అభిప్రాయాలకు కూడా విలువనివ్వాలి, అలాగే ఎవరు ఏమనుకుంటారో అనే భయంతో వారి నిజమైనటువంటి స్వభావాన్ని దాచుకోవాలి అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే అందరినీ పట్టించుకునే వారికి చివరికి ఎవరు కూడా విలువ ఇవ్వరు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే మనిషి స్వీయ గౌరవాన్ని వదిలిన క్షణం నుంచి ఇతరులు కూడా గౌరవం ఇవ్వడం కూడా మానే క్రమం తగ్గిపోతుంది. మనుషుల్ని పట్టించుకోకుండా ఉండడం అంటే అహంకారం చూపించడం కాదు, నిర్లక్ష్యం చేయడం అంతకంటే కాదు, మనసుని కఠినంగా మార్చుకోవడం కూడా కాదు. ఇది ఒక అంతరంగ బలం. ఎవరి మాటలు కూడా మన మనసును కదిలించాలి, ఎవరి అభిప్రాయాలు వదిలేయాలి అనేటువంటి ఒక సృష్టింత కలిగి ఉండడమే అసలు అర్థం. ప్రతి మాటకు కూడా స్పందించడం బలం కాదు, కొన్ని మాటలని మౌనంగా వదిలేయడం గొప్ప విజ్ఞానం. ఎవరో మిమ్మల్ని తక్కువ చేస్తే లేదా విమర్శిస్తే మీ విలువలను తగ్గించేలా మాట్లాడితే మీరు వెంటనే స్పందిస్తే వాళ్లకు శక్తినిచ్చినట్టే. కానీ మీరు పట్టించుకోకుండా మీ యొక్క లక్ష్యాల మీద మీరు నిలబడిన మీ నిశ్చలత వాళ్ళకి ఆ సహనాన్ని గుర్తు చేస్తుంది. మౌనం ఒక శక్తి. మాటలతో సాధించలేనిది కూడా మౌనంతో సాధించవచ్చు. మనిషి ఎప్పుడు కూడా తన విలువలను తనే గుర్తించాలి. ఇతరులు గుర్తింపుపై ఆధారపడితే జీవితం ఎప్పటికీ కూడా స్థిరంగానే ఉంటుంది మిత్రమా. ఈ రోజుల్లో పొగిడేవారు రేపు తక్కువ చేయవచ్చు. కానీ మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని మీ యొక్క నిర్ణయాలకు మీరు బాధ్యత వహిస్తూ ముందుకు సాగితే అదే మీ నిజమైన ఆత్మగౌరవం. ఆత్మగౌరవం ఉన్న చోటే గౌరవం సహజంగా వస్తుంది. అర్థమైందనుకుంటా. ప్రపంచం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. కొంతమందిని చూసి అసహ్యపడతారు, ఇంకొందరు మీ ఎదుగుదలను చూసి భయపడతారు, మరికొందరు మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావిస్తారు. కానీ మీరు ప్రతి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మీ దారిలో మీరు నడిచినప్పుడు వాళ్ళే మీ యొక్క విలువలను అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని ప్రపంచం తక్కువగానే చూస్తుంది. అవసరమైనప్పుడు మాట్లాడేవాడిని, తన సరిహద్దులను తను నిర్మించుకున్న వాడిని, తన శాంతిని తనే కాపాడుకున్న వాడిని మాత్రమే ఈ ప్రపంచం గౌరవిస్తుంది. ఎందుకంటే అతడు తన జీవితాన్ని తనే నియంత్రించుకున్నాడు అనే భావన ఇతరులకి తెలుస్తుంది. మనుషుల్ని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకున్న రోజుల నుంచి మన మనసుకి శాంతి వస్తుంది. అనవసరమైన బాధలు
తగ్గుతాయి. మన శక్తి వృధా కాకుండా మన ఎదుగుదల మీద కేంద్రీకృతం అవుతుంది. మీ విలువలను మీరే తగ్గించుకోకుండా ఉంటే, మీ సరిహద్దులని మీరు కాపాడుకుంటే, అవసరమైన మాటలకు మీరు బానిస కాకపోతే గౌరవం వెతుక్కుంటూ మరి మీ దగ్గరికి వస్తుంది. అందుకే మనుషులకి కాదు, మీ లక్ష్యాన్ని పట్టించుకోండి. మనుషుల్ని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకున్న మనిషి జీవితంలో ఒక సృష్టమైన మార్పు కనిపిస్తుంది. అతడు ఇకపై తన శక్తిని సమర్థించుకోవడంలో కాదు మిత్రమా, నిర్మించుకోవడంలో వినియోగిస్తాడు. తన గురించి తప్పుగా మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరిని కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని అర్థం చేసుకున్న క్షణమే అతడు స్వేచ్ఛను పొందుతాడు.